పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ రౌడీ ముక్కలను హడలెత్తిస్తున్నారా? కౌంటింగ్ రోజు వేషాలు వేసే తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చిన ఎస్పీ ఎటువంటి చర్యలను తీసుకోబోతున్నారు? రౌడీ షీటర్లతో పాటుగా పోలీసులకు హెచ్చరికలు పంపిన మల్లికా గార్గ్ పల్నాడులో కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడబోతున్నారా? పల్నాడు జిల్లాలో పోలింగ్ అనంతరం హింసపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో పోలీసు శాఖపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. రాజకీయ నేతలకు పోలీసులు తొత్తులుగా మారారని బహిరంగంగా వార్నింగులు ఇస్తున్నా ఊర్లపై పడిపోయి అరాచకం సృష్టిస్తున్నా పట్టించుకోకపోవడంతో రెచ్చిపోయిన అల్లరమూకలు ఏకంగా పోలీసుల తలనే పగలగొట్టారు. అటు కేంద్ర ఎన్నికల సంఘం సైతం తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేయడంతో డీజీపీ లేడీ సింగంగా పేరుగాంచిన మల్లికా గార్గ్ను ఎస్పీగా నియమించారు. పేరుకు తగ్గట్టుగానే ఆమె అల్లరి మూకలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. కౌంటింగ్ రోజు ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. రాజకీయ నాయకులు లా అండ్ ఆర్డర్ను గౌరవించాలని, లేని పక్షంలో ఏ పార్టీ వారైనా చర్యలు తీసుకోక తప్పదని మల్లికా గార్గ్ స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాలో ప్రశాంతత కోసం పోలీస్ శాఖ కృషి చేస్తోందని, దీనికి విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించినా సహించేది లేదన్నారు. పోలీసు అధికారులు తప్పు చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 150 సమస్యాత్మక గ్రామాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. గొడవలు, ఘర్షణలకు పాల్పడే అవకాశమున్న 1666 మందిని సైతం పోలీసు శాఖ గుర్తించిందన్నారు. నిరంతరం ఆయా వ్యక్తులపైన నిఘా కొనసాగుతుందన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికే 150కి పైగా కేసులు పెట్టామని, దర్యాప్తు అనంతరం ఇందులో నిందితులుగా ఉన్న వారిపై రౌడీ షీట్లు తెరుస్తామన్నారు మల్లిక. బైండోవర్ కేసుల్లో ఉన్నవారు 1,00,000 నుంచి 2 లక్షల వరకు స్థానిక తహసీల్దార్ వద్ద డిపాజిట్లు చేయిస్తున్నామన్నారు. అలాంటి వారు ఏదైనా గొడవకు దిగితే డిపాజిట్ చేసిన సొమ్ము వెనక్కి తిరిగి ఇవ్వబోమన్నారు. జిల్లా వ్యాప్తంగా 700 మంది కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. పల్నాడు జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలైన మాచర్ల, గురజాల, నరసరావుపేట సహా వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఎస్పీ మల్లికా గార్గ్ ప్రత్యేక బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ సహా 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి అల్లర్లు, దాడులకు పాల్పడవద్దని హెచ్చరించారు. 5వ తేదీ ఉదయం వరకు దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ వేళ పల్నాడు ఒకప్పటి బీహార్లా మారిందన్న ఎస్పీ జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలకు చెందిన నాయకులతో సమావేశమై ఎలాంటి ఘర్షణలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలతో పల్నాడు అట్టుడికిపోయింది. ముఖ్యంగా మాచర్లలో అల్లర్లు దేశం యావత్ దృష్టికి వచ్చాయి. మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేసి వార్తల్లో వ్యక్తి అయ్యారు. కౌంటింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే కొత్త ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మల్లికా గార్గ్ అల్లర్లకు పాల్పడే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతుండగా కౌంటింగ్ నేపథ్యంలో 5వ తేదీ వరకు జిల్లాలో బంద్ వాతావరణం కనిపించనుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, లాడ్జీలు, కళ్యాణ మండపాలను మూసివేయాలని పోలీసులు నిర్ణయించారు. కౌంటింగ్ రోజున ఎలాంటి ఘర్షణలు, ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడాలని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో పల్నాడు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే జిల్లాలో ఎక్కడ చూసినా పోలీస్ సైరన్లు వినిపిస్తున్నాయి. పోలీసులు గ్రామాల్లో తిరుగుతూ మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చిన్నపాటి ఘర్షణలకు పాల్పడినా రౌడీ షీట్ తెరుస్తామని స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో 3,000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. కౌంటింగ్ రోజున నరసరావుపేటను అష్టదిగ్బంధనం చేయనున్నారు. నరసరావుపేటలో ప్రస్తుతం 3 ఎస్పీ స్థాయి అధికారులు, 4 అదనపు ఎస్పీలు, 7 డీఎస్పీలు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఎస్పీ మల్లికా గార్గ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రౌడీ మూకలకు బెండు తీస్తున్నారు. ఇప్పటికే చాలా మందిని లోపల వేశారు. జైళ్లు కూడా సరిపోవడం లేదు. పోలీసులు గీత దాటితే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులకు కూడా గట్టి వార్నింగే ఇచ్చేశారు మల్లికా గార్గ్.
ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తలుచుకుంటే ఏమవుతుందో అన్నది లేడీ సింగం మల్లికా గార్గ్ ఉదాహరణ అంటున్నారు పరిశీలకులు. ఏమాత్రం ఉపేక్షించకుండా అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపిన మల్లికా గార్గ్ పల్నాడులో పరిస్థితిని అదుపులో పెట్టారు. మరి పల్నాడులో కౌంటింగ్ రోజున పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది మాత్రం తేలాల్సి ఉంది.